Hey guys, welcome back to my channel Home Food. I hope అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఈ రోజు మీకోసం మన ఛానల్లో మరొక ఈజీ రెసిపీ అయిన పల్లీల పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. వీటి కోసం ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి 1 కప్ వరకు పల్లీలను వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వాటిని ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేయండి. అప్పుడే పల్లీలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మాత్రం అవి మాడిపోతాయి, అలాగే బాగా ఫ్రై అవ్వవు. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. నాకైతే 10 మినిట్స్ పట్టింది ఇవి బాగా ఫ్రై అవ్వడానికి. చూసారు కదా, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చి పల్లీల నుంచి తొక్క అనేది బాగా విడిపోయి బాగా ఫ్రై అయ్యాయి. ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు ఉంచి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి 4 నుంచి 5 ఎండుమిర్చిని వేసి కొద్దిగా అటు ఇటు కలిపి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకే 2 కరివేపాకు రెమ్మలను వేసుకొని వాటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా ఇలాంటి కడాయి వల్ల వేడి అనేది స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా ఒక 5 మినిట్స్ వరకు ఆ వేడి అలానే ఉంటుందండి. ఆ వేడి సరిపోతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. సో వీటిని ఆ వేడిపైనే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎండుమిర్చి కరివేపాకు రెండు కూడా అంతే వేడిపైన బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ బాగా చల్లారేంత వరకు కొంత సమయం వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీకు సరిపోకపోతే మీరు తర్వాత కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొదట ఒకసారి వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 నుంచి 5 వెల్లుల్లిపాయలని వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చక్కగా గరుగ్గా లేకుండా మెత్తగా గ్రైండ్ అయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక బాక్స్లోకి కానీ కంటైనర్లోకి కానీ వేసుకోండి. అప్పుడే మీకు కొన్ని మంత్స్ వరకు ఈ పొడి అనేది పాడవకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పల్లీల పొడి రెడీ అయిపోయింది. మీరు దీన్ని వేడివేడిగా ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ దోశల్లోకి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మీకు చట్నీతో అవసరం లేకుండా పూర్తిగా ఈ పల్లీల పొడితోనే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాటిని ట్రై చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను.